ఈరోజు మనం సింపుల్గా ఒక ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాము. కొన్ని పాలు తీసుకోండి, ఇందులో కాస్త మిరియాల పొడి, 5 గుడ్లకి సగం స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ ఇలా కలిపేసుకోండి. తర్వాత 5 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. ఫస్ట్ బ్రేక్ చేసి బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకుంటే చూడండి మొత్తం కలిసిపోతుంది. ఫస్ట్ మనం పాలేసి మిరియాల పొడి ఉప్పు ఎందుకు వేసామంటే ఎక్కడ మనకి ఉప్పు వేసినా కారం వేసినా మిరియాల పొడి వేసినా ఉండలుండలుగా ఉండదన్నమాట. సో ఇప్పుడు పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెమే ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ అవ్వాలి. ఎప్పుడైనా సరే ఎగ్ వేసే ముందు ప్యాన్ మటుకి సూపర్ హాట్ ఉండాలి. బాగా బీట్ చేసి ఎగ్ని ఇందులో వేసేయండి. వేసి చుట్టూ కొంచెం వాటర్ వేయండి. ఇలా వాటర్ వేస్తే ఎగ్ సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. మనకి ఇలా కేక్ లాగా ఎగ్ వాటర్లో ఉడికిపోతుంది. దీన్ని మనం సింపుల్గా ఉల్లిపాయలు వేసి కర్రీ చేసుకోవాలి. ఎగ్ చూడండి మనకి ఇలా ముక్కలు ముక్కలుగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడ అంటుకోదు. ఇలా హోటల్స్లో చేసిస్తూ ఉంటారు మనకి. ఇందులో పాలకూర వేసేసి స్పినాచ్ ఎగ్ అని ఇస్తారనమాట. జస్ట్ ఇందులో పాలకూర వేసి కాస్త సాల్ట్ వేసి మనకి సర్వ్ చేసేస్తారు పెద్ద పెద్ద హోటల్స్లో. ఇప్పుడు ఎగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. రెగ్యులర్ ఎగ్ అయితే కొంచెం మనకి గట్టిగా ఉంటుంది, కానీ ఇది చిన్న ముక్కలైనా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఇందులో కాస్త సాజీర వేసుకోండి. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కాస్త వేగాలి. ఇందులోనే ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఎగ్లో ఆల్రెడీ ఉప్పు ఉంది, చూసుకొని వేసుకోవాలి. సహజంగానే ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఉప్పు కాస్త తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. అలాగే ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇప్పుడు 2 చిన్న టమాటాలని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. మొత్తం పేస్ట్ అయితే అవ్వకూడదు, కాస్త కచ్చాపచ్చాగా. ఇలా దీన్ని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకుందాం. జ్యూసీగా ఉంటుందన్నమాట టమాటా వేయడం వల్ల. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తే బాగుంటుంది. 5 గుడ్లకు సరిపడా కారం, ఆల్రెడీ ఉప్పు వేసేసాం. ధనియాల పొడి, కొద్దిగానే గరం మసాలా, ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాట్ అయిపోతుంది. అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒక్క చుక్క నీళ్ళు వేసాం మిక్స్ అవ్వడానికి. ఎగ్ కర్రీకి కావాల్సిన బేసిక్ రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగానే సాఫ్ట్గా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అంతే. చపాతీలోకైనా, రైస్లోకైనా, పుల్కాలోకైనా, జొన్న రొట్టెకైనా అదిరిపోతుంది. సింపుల్ కదా, ట్రై చేయండి. యశు, టేస్ట్ చూడు, నీ ఫేవరెట్ ఎగ్ కర్రీ. ఓకే పప్పు.
ఎగ్ కాబట్టి ఎన్నిసార్లు అయినా టేస్ట్ చూస్తుంది. అది మొత్తం తినేస్తాను, ఆ టేస్ట్కి అయిపోతుంది. బాగుంది. బాగుంటుంది. ఇది మంచి జ్యూసీగా ఉంటుంది అనమాట ఎగ్ కర్రీ. మామూలుగా వేసిన దానికన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. అసలు రోటీలోకి పరాఠాలోకి అదిరిపోతుంది. సింపుల్ రెసిపీ, ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం. చెప్పు. మళ్ళీ కలుద్దాం స్వప్న వెట్ల ఛానల్లో. బాయ్.